దేవుని నామ మహిమ కలుగును గాక. స్వరం గురించి ఇబ్బందిగా ఉంది. మెట్టికి ఏదైనా ప్రభు నా పక్షాన్ని మీతో మాట్లాడినట్లుగా మీరైతే ఆశ కలిగి, తృష్ణ కలిగి, దుప్పు నీటి కోసం, వాగుల కోసం ఆస్తున్నట్టుగా వాకింగ్ కోసం ఎదురు చూడండి. వీళ్ళ పరిశుద్ధ ముందుగా ఈ మాట చెప్పిన తర్వాత వెళ్తాను. ఇవాళ ఫాదర్స్ డే, ఇదారా ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే దినోత్సవం కదండి. ఫాదర్స్ డే కదా ఈరోజు, అంతర్జాతీయ ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవము. దేవుని మహిమ కలుగును గాక. తల్లి చిన్నపిల్లల్ని చంకని ఎత్తుకుంటుంది. చంకని ఎత్తుకుని చక్కగా తినిపిస్తుంది, విసుగు చెందకుండా. చక్కటి పదార్థాలు తయారు చేసి ఉన్న దాంట్లోనే, కడిగిన దాంట్లోనే ఆహారం తయారు చేసి తినిపిస్తూ, అదే పోషకాహారం కూడా నా భర్తకి ఇస్తే నా భర్త బలం పొందుకుని పనిచేసి డబ్బులు పట్టుకొస్తాడు, కుటుంబం క్షేమంగా బతుకుతుంది. బిడ్డలతో సహా భర్తను కూడా పిల్లలాగా భావిస్తుంది భార్య, తల్లి. అయితే సంకని ఎత్తుకుని తినిపిస్తుంది, విసిగి చెందాల. తినే వరకు ఎంత మానవం చేసినా సరే ఏదో కథ చెప్పి లేదా దేవుని వాక్యం చెప్పి ఎంతో ఓపికతో సహనంతో పిల్లలకి తినిపిస్తారు తల్లి. సంక ఎక్కడ ఎత్తుకుంటుందండి? సంకని ఎత్తుకుంటుంది. తండ్రి భుజాల మీద ఎత్తుకుంటాడు. తండ్రి యొక్క ఆశయం ఎప్పుడు కూడా నా కుమారుడు నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి, ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి. అనేక మంది బావు పరిస్థితుల్లో సంఘాన్ని మంచి పేరు తేవాలి, కుటుంబానికి మంచి పేరు తేవాలి. అనేక మంది అనాథలను పోషించాలి, బీదలను పోషించాలి, దేవుని పరిస్థితి సకరించాలంటే ఉన్నతమైన స్థితిలో నా కుమారుడు అని చెప్పేసి భుజాలను ఎక్కించుకుని పైకి చూపిస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇప్పుడు అది తండ్రికి తల్లికి ఉన్న వ్యత్యాసం. ఇద్దరు ప్రేమిస్తారు. తల్లి చక్కగా ఆరోగ్యంగా ఉన్నందుకు చక్కగా తండ్రిని చూసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది. తండ్రి అయితే పిల్లల యొక్క భవిష్యత్తు ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పేసి ఎప్పుడు ఆరాటపడతాడు, అదే పోరాటంలో జీవిస్తుంటాడు పిల్ల. అయితే ఇద్దరు ఎవరు గొప్ప అంటే ఇద్దరు గొప్పే లేదా, ఇద్దరు కూడా మనకి ప్రాముఖ్యమే. అందుకే వాక్యం ఏంటంటే నీ తల్లిదండ్రులు నీవు సన్మానించు. దేవుని మహిమ. నాకు సబ్జెక్ట్ అది కాదు, కానీ ఇవాళ ఫాదర్స్ దినోత్సవం కాబట్టి ఈ మాట నేను చెప్పాలని ఆశపడ్డాను కదా. చిన్న ప్రార్థన చేసుకుని అలాగే ముందుకు వాక్యాన్ని ముందుకు వెళ్దాం. పరమంది ఆశ్రయం తండ్రి, సర్వసృష్టికర్త, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మహాగరుడా, సర్వాధికారి మహిమదేవ, నీ బంగారు పాదాల వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆకాశం నీ సింహాసనం భూమి పాదపీఠం, ఇదిగో ఈ భూమి మీద తండ్రి ప్రభా ఈ ఆరాధన జరిగే తండ్రి, ఈ మందిరంలో మమ్మల్ని అందరినీ తండ్రి నీ ప్రియమానామంలో సమైక్యపరిచి తండ్రి ప్రారంభంలో మా ప్రేమ ప్రార్థన నుండి తండ్రి ప్రభా ఈ సమయం వరకు నీ ప్రియమైన యొక్క ప్రసన్నత ఈ స్థానంలో మా హృదయం నుంచి తండ్రి నీ నా మహిమాదేవి కొరకు ఆరాధన జరిగించావు తండ్రి. దాన్ని మనం ఆచరిస్తున్నాను తండ్రి ప్రభా. నీ వాక్య ధ్యాన సమయానికి వచ్చి ఉన్నాను తండ్రి. అల్పుడు తండ్రి ప్రభా, నేను బడి వాక్యం బోధించుండగా తండ్రి ఒక నడు మాట్లాడితే ఎవరి గందరుగా తండ్రి నీవు నాలో ఉండి తండ్రి నా నోటి నువ్వు బోరగా చేసుకుని తండ్రి దీవెన ఆధ్యాత్మిక సందేశంతో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మెట్టికి నన్ను బలపరచమని, కృప చూపమని, కనికరమ చూపమని నా దేశాలను ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లరా, దేవుని మహిమ కలుగును గాక. నా కుమారుడా నా మాటలు ప్రభు తండ్రి సొలొమోను చెప్తున్నాము. బైబిల్ తర్వాత తిరిగి అని తండ్రి సొలొమోను ద్వారా సంఘానికి తెలియపరుస్తున్న మాటలు అల్పుడు నిలబెట్టుకుని నా ద్వారా మాట్లాడుతున్న మాటలు. నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి ఒగ్గుము, నా వాక్యములకు నీవి చెయ్యము, నీ కన్నుల ఎదుట వాటిని తొలగపోయేయము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం కన్నులు ఎదుటి ఉంది. కన్నులు ఎదుర్కొన్నారా లేకపోతే ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తున్నారా? మనం పరిశీలించుకోవాలి అమ్మా. నీ కన్నులు ఎదుట వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమును వాటివన్నీ భద్రపరచుము. వాక్యము దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును. విధానా ఎంతమంది ఈ సర్వ శరీరానికి మనందరికీ అందరికి సర్వ శరీరం అందరి శరీరాలకి విధానా
ఆరోగ్యము, జీవము, జీవకరమైన ఆరోగ్యం కావాలని కోరుకున్నారు. నేనైతే కోరుకున్నాను, మీరు అదే కోరుకుంటే కదా. బ్రతుకున్నంత కాలం లేదా ఆరోగ్యంగా జీవించాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం మహాభాగ్యంగా కదా. ధనం ఉండి తిన్నాక లేకుండా ఏదో వ్యాధులతో బాధపడుతుండు. ఒక పూజారాలు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పను కానీ ఏమా ఇక్కడ పూజార ప్రభుత్వానికి కోశాధికారి, ధనానికి అధిపతి ఆయన. ఆయనకి ఎన్నో ఖర్జూర ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్నో పామ్స్ ఉన్నాయి, ఎన్నో మామిడి పళ్ళు ఫ్యాక్టరీ, ఎన్నో 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 పామ్స్ ఉన్నాయి, ఎన్నో వెళ్ళాలు ఉన్నాయి, ధనం ఉంది. ఆయన గంజిలో ఉప్పేసుకుని తాగడానికి లేదు, గంజిలో ఒక ఖర్జూరం తిన్నందుకు లేదు, ఒక ఖర్జూరం తిన్నందుకు లేదు. సమస్తం ఉంది పిల్లరా. పిల్లరా, ఉన్నవాడికి తింటే అరగదు, లేనివాడికి తిండికి దొరకదని చెప్పేసి లోకంలో ఒక సామెత అది. అయితే దేవుని మహాకృపల మనం ఎలా కోరుకుంటామంటే, తండ్రి ఎలా కోరుకోవాలంటే తండ్రి వాక్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుకుంటూ, అది మన హృదయంలో భద్రపరుచుకుంటూ మనం జీవిస్తున్నప్పుడు, తండ్రి నీ వాక్యాన్ని నా కళ్ళ ముందు ఉంచుకున్నాను తండ్రి, అది ఎక్కడికి వెళ్ళిపోదు. నీ వాక్యాన్ని నా హృదయంలో ముద్రించుకున్నాను తండ్రి, ఎప్పుడు వాగ్దానం చేసి సాధన జీవించడానికి ఆశపడుతున్నాను తండ్రి అని వాక్యానికి మీరు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, వాక్యం అంటే యేసయ్య, వాక్యం అంటే యేసయ్య, వాక్యానికి మీరు ప్రాముఖ్యం ఇచ్చినప్పుడు, అది మీ కళ్ళ ముందు ఉంచుకుని మీ హృదయంలో భద్రపరిచినప్పుడు, అది ఇది దొరికిన వారికి చాలా అద్భుతంగా చెప్పాడు జ్ఞాన సొలొమోను 4వ అధ్యాయము 20, 21, 22 అమ్మా. ఇది దొరికిన వారికి అంటే వాక్యము దొరికిన వారికి అది జీవమును వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును. అదే పరమవైద్యుడేనా. మీకు ఆరోగ్యం కావాలా, మీ సర్వ శరీరాలకి, మీ అందరి శరీరాలకి ఆరోగ్యము కావాలా, ఎప్పుడూ వాక్యాన్ని మీ కళ్ళ ముందు ఉంచుకోండి, అది మీ హృదయంలో భద్రపరచుకోండి. అది మీ శరీరానికి, సర్వ శరీరం అంటే శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి భాగానికి అది ఆరోగ్యమును కలిగజేస్తుంది. ఆరోగ్యకరమైన జీవితం, ప్రశాంతమైన జీవితం, చక్కని రీతిలో సంతోషంగా మనం జీవించగలం పిల్లరా. వాక్యాన్ని మన కళ్ళ ముందే ఉంచుకోవాలి. మనం ఎలా కోరుకుంటామంటే నా పిల్లలు నా కళ్ళ ముందు ఉండాలి, అంతే కదా పిల్లరా. మనం అసలే మీరు అనుకోకుండా నేను అనుకోకుండా సేవకుడే కూడా నా పిల్లలు నా కళ్ళ ముందు ఉండాలి, నా కుటుంబం అంతా నా కళ్ళ ముందు, మంచిదే. నా పిల్లలంతా నా కళ్ళ ముందు ఉండాలి, చాలా మంచిది, అది చాలా మంచిది. అలాగే ఆశపడతాం దేవుడి గారి గురించి, కుటుంబం అంతా మా కళ్ళ ముందు ఉండాలి, సంఘంలో ఉండాలి. హల్లెలూయా, చాలా మంచిది. అయితే అంతకంటే మంచిది, శ్రేష్టమైనది ఏంటంటే వాక్యం మన కళ్ళ ముందు ఉండాలి, అది మన హృదయంలో ఉండాలి. ఇది దొరికిన వారికి, ఈ వాక్యము దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా, దేవుని మహిమ కలుగుగాక. జ్ఞాని అయిన సొలొమోను పరిశుద్ధాత్మకుడే దేవుని ద్వారా పొందుకున్న మాటలు ఇచ్చాడు, అంతే తప్ప ఆయన సొంతంగా చెప్పింది కాదు. ఆయన జ్ఞానం కాదు, దేవుడి ఇచ్చిన జ్ఞానం. ఆయన జ్ఞానం కాదు కదా, మనుషుల జ్ఞానం అయితే వేరే జ్ఞానమే. దేవాది సాక్షాత్తు మన కన్న తండ్రి యెహోవా ఇచ్చిన జ్ఞానం ఇది. హల్లెలూయా, ఆయన జ్ఞానం ఇస్తే మాటలు ఇలాగే ఉంటాయి కదా. ఒక అద్భుతమైన పాట, ఒక 2 పాటలు పర్లేదు, చరణం పాడేసి తర్వాత సమయం ఉంది, ముందుకు మంచి సమయం నాకు ఇచ్చారు, సమయాన్ని నేను ముగించేస్తాను. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, వారి అందమంతయు పోవలే వాడిపోను, వాడిపోను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశయ్యమే, మహిమానందమే మహాశయ్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనములుట కంటే, నెమ్మది
మాధుర్యాన్ని ప్రభుత్వ జీవితం కొనసాగిస్తే, ప్రభుత్వ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ, ప్రభుత్వ జీవితం కొనసాగితే ఎంత మాధుర్యం పిల్లల, అంతకంటే మాధుర్యమైన ఉందా పిల్లల, ఎంత సంతోషం పిల్లల. దేవుని మహిమ కలుగుగాక. నెమ్మది లేకుండా విస్తారమైన ధనమండుడి కంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే మేలు. అంటే ధనము అక్కడ ధనము లేకుండా చేసుకుని ఆ పాటలో ఆ దేవుడు ఆ పరిశుద్ధాత్మ రాసిన ఎవరు రాశారు కానీ సేవకుడైనా నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండు కంటే, విస్తారమైన ధనముంటే మన మనసు ఎక్కడ ఉంటుంది, ధనం మీద ఉంటుంది. దేవుని అందరి భయభక్తులతో ఉండుటే మేలు. దేవుని అందరి భయభక్తులతో ఉండుటే మేలు. ఎప్పుడు ఉంటాం దేవుని భయభక్తులతో? ఆ వాక్యము, ఆయన వాక్యం మన కళ్ళ ముందు మన హృదయంలో ఎప్పుడు నిలుస్తున్నప్పుడు. అంటే వాక్యం మన హృదయంలో నిలిచి ఉండాలంటే క్రీస్తుని ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా. వాక్యము నీ కళ్ళ ముందు నీ హృదయంలో నిలిచి ఉండాలంటే క్రీస్తుని నువ్వు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి పిల్లరా. క్రీస్తుని ఎప్పుడైతే హృదయంలో ప్రతిష్ఠించుకుంటావో ప్రభుగా, వాక్యం నీలో నిలిచి ఉంటుంది. చిన్న ఒక మాట కూడా అది నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరును. ఈ జీవధారలు సంఘానికి శ్రేయస్కరం కలిగేస్తాయి, నీ తోటి వారికి క్షేమం కలగజేస్తుంది. ఇదరా ఈ హృదయంలో ఎప్పుడైతే వాక్యం క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకున్నావో నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరితే అది సంఘానికి శ్రేయస్కరము, నీ తోటి వారికి శ్రేయస్కరము. వాక్యానుసారం జీవిస్తుంటే అందరికీ శ్రేయస్కరమే. హల్లెలూయా. వాక్యము వేరే పాడుతుంది. విజయశాలి పూర్వం సంఘ ప్రారంభంలో పాడుపాడింది. ఏరులు ఏరులు ఏరు ఓటలు ఎడలో సెలయేరు అని చెప్పి పాడుపాడమని చాలా సార్లు కోరిందంటే ఏమా, ఓటలివి ఎడారిలో సెలయేళ్ళు. ఈ ఎడారి ప్రాంతంలో వాక్యం ఏరులే పాడుతుంది పిల్లరా. హల్లెలూయా. పరిశుద్ధ తెలుగు క్రైస్తవ సంఘాల ద్వారా, తమిళ సంఘాల ద్వారా, పెంతెకోస్తు సంఘాల ద్వారా, మలయాళం సంఘాల ద్వారా, ఇంగ్లీష్ ఆరాధనలోను వాక్యము ఓటలై వేరులే పాడుతుంది. ఇవే ఎంత క్షేమకరంగా ఉందంటే ప్రపంచంలోనే సేఫెస్ట్ కంట్రీ అన్నారు. ఇంత క్షేమకరంగా ఉందని కారణం క్రైస్తవుడు. హల్లెలూయా. కాదంటారా? హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడి ప్రియారా, జీవజల ఓట మన హృదయంలో ఊపినప్పుడు ఎదురు వాటికి క్షేమే కోరుకుంటాం, శత్రువులను కూడా ప్రేమిస్తాం. దేవుని మహిమ కలుగుగాక. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే, వాక్యం గురించి ఏం చెప్తున్నట్టు చెప్తారా? ఎబ్రిల్ రాసిన పత్రిక, అపోస్తలుల పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం భాగం.
4వ అధ్యాయం 12వ వచన భాగం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలికను విభజించినట్టు మాత్రము దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. హల్లెలూయా. ఈ వాక్యం శక్తి ఏంటంటే పిల్లరా, అపోస్తలుడు గొప్ప వర్ణ ఆత్మతో నిండితే కలిగినటువంటి మాటలు హృదయంలో రావు పిల్లరా. హల్లెలూయా. అద్భుతమైన దేవుడు పిల్లరా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమైనదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి, రెండంచుల ఖడ్గము వంటి కాదు, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి. ఇక్కడ మీరు ఆగాలి. చాలా మంది రెండంచుల ఖడ్గం వంటిది వాక్యం అంటారు. అపోస్తలుడు పౌలు చెప్తున్నటువంటి వచనం రెండంచుల ఖడ్గము కంటే అంటే ఎటువంటి దానికంటే వాడిగా ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను పరిశోధించున్నది. ఎక్స్రే కన్నాలు లోపల చచ్చిపోతాయి. ఇంకా కూడా ఏమన్నారంటే ఏం చేస్తారండి, ఎంఆర్ఐ స్కాన్ అంటారు. అందులో తేలకపోతే అంతకంటే పవర్ఫుల్ ఇది దేవుని వాక్యం. అది ప్రాణాత్మలను కీళ్లను మూలుగును లోపలికి చచ్చిపోయి అది వాక్యం మన లోపలికి కీళ్ళలోకి ప్రాణాత్మలకి పిల్లల కీళ్ళు చచ్చిపోతే మనకి అనారోగ్యం ఏముందని పిల్లరా. బలమైన వాక్యం అన్నాడు కదా, అదే సజీవమైంది బలమైన వాక్యం అన్నాడు కదా. అంటే అనారోగ్యం కలగదా కాదు క్రైస్తవుడు నేను చెప్పేది. ఆ వాక్యం ఎప్పుడు మీరే ఉంటే ఎటువంటి అనారోగ్యమైన దూరం అయిపోతుంది. ఈ శరీరాన్ని విడిచి పారిపోతుంది. సంఘంలో సజీవ సాక్షి అమ్మాని చెప్పను కానీ పొగుడుతాడు వచ్చి మీరు నడవలేని స్థితిలో డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు డిస్కాపరేషన్ చేయాలన్నారు డాక్టర్ రిపోర్ట్లన్నీ చూసి. ఈ రోజున మాకు నుంచి సంఘంలో ప్రార్థిస్తున్నాడు సహోదరుడు. ఇది సజీవ సాక్ష్యం కాదా? హల్లెలూయా. ప్రాణాపాయంలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నాడుగా దేవుడు దర్శించి జీవంతో నిలబెట్టాడు సంఘంలో సహోదరుని. ఇది సజీవ సాక్ష్యం కాదా సంఘంలో? హల్లెలూయా. ఇవన్నీ జరుగుతున్నాయంటే సంఘములో లేదా వాక్యము వేరులే పారి మీ హృదయంలో అది ఉబుకుతుంది. హల్లెలూయా. కాదంటే ఎవరు గుండె మీద చేసి చెప్పండి, ఇది సత్యము. మీకోసం వాక్యం అందించే సేవకులు ఉన్నారు, మీకోసం ప్రార్థించే సేవకులు ఉన్నారు, మీకోసం ప్రార్థించే సంఘం ఉంది. అందుకే సజీవ సాక్షులుగా రోగులు అడిగేది మన సంఘం నిలబెట్టాడు వాళ్ళతో కూడా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మనం కలుగున్నట్టుగా దేవుని మనకి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు మహిమ ఘనత ప్రభావం మనం ఎప్పుడు ఆరోపించవలసిన పిల్లరా. ఎందుకంటే దేవుని వాక్యము సజీవం పిల్లరా. ఇది బలమైన దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం పిల్లరా. సామెతలు తీసుకుంటున్నారు. ఎక్కువ సామెతల నుంచి ధ్యానించాను నేను వాక్యం. జ్ఞాన సులభమని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం భాగం. మొదటి నుంచి చదవమ్మా, బాగా అర్థమవుద్ది. జాగ్రత్తగా అర్థం. సామెతలు 4వ అధ్యాయము 1 సహోదరు చదువుతుంది. కుమారులారా కుమార్తెలారా సంగమా తండ్రి యొక్క ఉపదేశము వినుము, మీరు వివేకమున్నట్లు ఆలకించుడి. నేను మీకు ఏమా ఈ ఉపదేశం, అది సదోపదేశం అంటే మంచి ఉపదేశం చేసేదను. నా బోధన త్రోసివేయకుడి. నేను నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటుంది. నా సులభం అన్నమాట మీద నా తండ్రి దృష్టికి నేను
కుమారుడు లేక కుమారుడు ఏంటిని ఇప్పుడు చూడు 4వ వచనంలో అద్భుతమైన మాట. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయాన్ని పట్టుదలతో మన హృదయం పట్టుదలతో ఆయన మాటలు పట్టుకోవాలని తప్పించారు. అలా మొదలు పడాలి. హృదయం పట్టుదలతో అసలు సంపాదించుకోవాలని కాదు, పట్టుదలతో ఏదో సంపాదించుకోవాలి కాదు, పట్టుదలతో ఏ లోక కీర్తిని సంపాదించుకోవాలి కాదు. పట్టుదలతో నా వాక్యమును పట్టుకును, నా ఆజ్ఞను గైకొని నువ్వు బ్రతుకుదు. హల్లెలూయా. పట్టుదలతో ఆయన బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా వాక్యమును పట్టుకుని. మన హృదయాలు దేవుని వాక్యం పట్టుకోవాలంటే ఆ పట్టుకుని ఆ వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలి. మన కళ్ళ ముందు వాక్యం ఇచ్చుకోవాలి, అది మన హృదయంలో భద్రపరచుకోవాలి. భద్రపరచుకోవాలంటే ఉంటే వచ్చేది పట్టుదల ఉండాలి. వాక్యాన్ని ధ్యానించాలని, వాక్యాన్ని పట్టుకుని దాని హృదయం భద్రపరచుకోవాలంటే ఆసక్తి ఉండాలి. వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, అది హృదయంలో భద్రపరచుకునే ఆసక్తి ఉండాలి కదా. క్రియలేని విశ్వాసం మృతం అన్నాడు అపోస్తలుడు పౌలు. ఆసక్తి కలిగి పట్టుదలతో ఆయన బోధిస్తున్నాడు మాటలు. తండ్రి చేత ఉపదేశం పొంది సొలొమోను గారు ఈరోజు సంఘానికి బోధిస్తున్న మాటలు అది ఇప్పుడు నా ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన బోధించు నాతో ఇట్లను, నీ హృదయము పట్టుదల కలిగి, పట్టుదల ఉండాలంట వాక్యం నేర్చుకోవాలని, వాక్యం చదవాలని పట్టుదల ఉండాలంట. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకోలేము, నా ఆజ్ఞను గైకొని నువ్వు బ్రతుకుదు అనేది. మన బ్రతకాలంటే అందరూ బతికేస్తారు. హల్లెలూయా. అందరూ బతికేస్తారు, రోగులు అందరూ బతికేస్తారు, మనం బతుకుతున్నాం. అది వాళ్ళకి తేడా ఉంది. ఈ బ్రతుకుతారు మనం ఇంకొక బ్రతుకుంది, ఎదుగుగా దేవునితో జీవించే బ్రతుకుంది. అందుకే ఇది ఈ భూమి మీద వాక్యం నేర్చుకోవడం, వాక్యాలు జీవించడం, దేవుళ్ళు కలపడం. అందరూ బతికేస్తారు. అదేంటి బాబు అందరూ జనాలు బతకట్లేదా? ఈ వాక్యాన్ని పడుదలతో పట్టుకుని హృదయం ముద్రించుకుంటేనే మేము బతుకుతామా అంటే ఆ బ్రతుకు ఈ బ్రతుకు చాలా తేడా ఉంది. క్రైస్తవం ఉన్నది ఇతరులు ఏంటంటే మనకు నిత్యజీవం, వారికి నిత్యజీవం ఎక్కడ బైబిల్ నేను చెప్పేది వేణుబాబు సొంత మాటలు కాదు. నేనే జీవమును మార్గమును సత్యమేను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేడు. క్రీస్తు ఆయన హింసల్ వేణుబాబు చెప్పి మాటలు కాదు. ఇది మనకి ఒక జనాంగుల వ్యత్యాసం. మనకంటే ఆస్పత్రులు కావచ్చు, వాళ్ళు ధనాలు ఉండొచ్చు, మీద ప్రీతి ప్రతిష్టలు ఉండొచ్చు. అయితే మనకు కలిగి ఉన్నది వారికి కలిగి ఉన్నది తప్పకుండా వారు కూడా ప్రభువుని వెంబడిస్తే పట్టుదలతో వాక్యాన్ని పట్టుకొని మధుజయం ముద్రించుకుని ఆయన ఉపదేశాన్ని చెవి రక్షణ పొంది దేవుని మహింపరిచేవాడు ఉంది. అందరికీ లోకంలో దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. అందరికీ కూడా ఈ రక్షణ సువార్త అందరినీ ఉద్దేశించారు. నశించిపోయేవాడిని వెతికి రక్షించే కదా యేసయ్య భూమి మీదకి వచ్చిందా దేవుని మహిమకరంగా. అదే సామెతల గ్రంథం నుండి 4వ అధ్యాయం 10 సమయం చెప్పండి కదా. 4వ అధ్యాయం 10 నా కుమారుడా, అది నా కుమారుడా, నా కుమార్తె, ప్రియ పూజాతిలి క్రైస్త సంగమా, ఓ వేణుబాబు, నువ్వు ఆలకించి నా మాటలు అంగీకరించిన నీవు దీర్ఘాయుష్మంతుడగుదు. మనం ఆలకించి ఈ చెవితో ఆలకించి ఈ చెవితో వదిలేతే ప్రయోజనం లేదు కదా. ఆలకించి ఆయన మాటలు అంగీకరించిన నువ్వు దీర్ఘాయుష్మంతుడవుదు. అదే సామెతలు 3:8 చూడండి. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. హల్లెలూయా. వాక్యం హృదయంలో జీవజల ఓటుగా వీరులే పారుతుంటే వాక్యాన్ని మీ హృదయంలో ముద్రించుకుని వాక్యాన్ని ఎప్పుడు మీ కళ్ళ ముందుంచుకుంటే పిల్లారా, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును, అమ్మా నీ ఎముకలకు సత్తువును కలుగును. సరస్కరకు ప్రార్థన ఎముకలకు సత్తువు కావాలి, వారు సత్తువు దయచేయండి. ఎముకల బాధతో బాధపడండి. మీరందరూ ఏం చేయాలి? వేణుబాబు ఏం చేయాలి? నా తోటి సేవకులు ఏం చేయాలి? ఎముకలో సత్తువు కావాలంటే, ఆరోగ్యం కావాలంటే వాక్యాన్ని హృదయంలో ముద్రించుకుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రభువును క్రీస్తుని హృదయంలో ప్రభువుగా ముద్రించుకుని ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేయాలి. దేవుని మహిమ కలుగుగాక. ఆరోగ్యం
ఆరోగ్యం కలగజేస్తాడు ఈ జీవనానికి. ఇది వాక్యాన్ని అంగీకరిస్తే ఆరోగ్యం, ఈ జీవితానికి ఆరోగ్యం కలగజేస్తాడు. సుఖ శాంతులతో జీవిస్తుంది. మా ప్రియ సంగమా, ఇలాగే వచ్చింది చెప్పాలి. సంగమ వాక్యాలు ప్రియ సంగమా అని చెప్పాలి, అయితే ప్రియ కుమారుడు అలా ప్రియ కుమార్తె అని చెప్పాలి. చాలా సంఘంలో వాక్యం చెప్పినప్పుడు ఈ పదాలు ఎలా ఉండాలంటే చాలా ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూ ఉండాలి. ప్రియ విశ్వాసులారా, హల్లెలూయా, దేవునామం మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, 1 అపోస్తలుల పౌలు ఆత్మపూర్ణుడైన రాస్తున్న మాటలు 1వ దశలోనికె రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుల పౌలు, ఒక నిమిషం తల్లి అమ్మ దయించిన మాట రండి. వాక్యంలో చెప్తాను అనుకోవద్దు. నాకు అలవాటు, చిన్నపిల్లలైనా నాన్న అంటాం అలవాటు, అమ్మ తల్లి అంటే అలవాటు. మీరు నాకంటే పెద్దవారు, నా హృదయం లేదన్నమాట. ప్రేమతో అంటాం అలవాటు. ఆ మాటకి ఎవరు వచ్చుకోవద్దు. అమ్మ అంటాం, అమ్మ రాని వచ్చి వాక్యం చదువు అమ్మ, అమ్మ తల్లి అంటాం అమ్మ, లేకపోతే నాన్న అంటాం. మాకు అలవాటు, మా కుటుంబంలో మాకు అలవాటు. అంతే తప్ప నాకంటే మీరు పెద్దవారు నేను వచ్చేది అన్నమాట. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అపోస్తలుల పౌలు 1వ దశలోనికె రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము. అపోస్తలుల పౌలు ఎవరు చెప్తున్న మాటలు ఏంటిదారా? మొదటికి వెళ్ళిపోండి. దశలోనికె సంఘం 1వ వచనం చదవండి. తండ్రి జాతర నడిపిదారా? తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న దెస్సలోనిక సంఘమునకు పౌలును, అమ్మా సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి రాయాలి. సరిపోద్దమ్మా. దెస్సలోనిక సంఘానికి అపోస్తలుల పౌలు బోధిస్తున్న బోధ ఇది. హల్లెలూయా. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించి వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, వారు దశలోనిక సంఘంలో వారు అపోస్తలుల పౌలు వారు బోధిస్తున్నప్పుడు, తిమోతి వారు బోధిస్తున్నప్పుడు వారు మనుషులు చెప్తున్నాడు, నేను బోధిస్తున్నప్పుడు మీరు ఏదో వేణుబాబు చెప్తున్నాడు కాదు. మీరు ఏమనుకోవాలి? వాక్యం ప్రచురించిన సంఘంలో దేవుడే బోధిస్తున్నాడు, మీరు అంగీకరించాలి. అదే చెప్తున్నాడు అపోస్తలుల పౌలు. సాక్షాత్తు అపోస్తలుల పౌలు చెప్పితే పరిశుద్ధాత్మ కూడా మనుషుల వాక్యమైనంతగా అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమైన దాన్ని అంగీకరించిన కనుక దశలోనిక సంఘం అపోస్తలుల పౌలు బోధిస్తున్నప్పుడు ఆత్మపూర్ణులై అది దేవుని వాక్యమని అంగీకరించాలి. అనేదో మనిషిగా బోధిస్తున్నాడు బోధలు. ఆత్మపూర్ణులైన అపోస్తలుల పౌలు వాక్యం వాళ్ళ హృదయం నుంచి వేరులే పాడుతుందని చెప్పేసి దేవుని వాక్యమని వారు అంగీకరించిన కనుక వారిని బట్టి అపోస్తలుల పౌలు, సిల్వాను, తిమోతి వారిని బట్టి కృతజ్ఞతా భావంతో వారు ఏం చేస్తారంటే వారి గురించి ప్రార్థన చేస్తున్నారు. దేవుని మహిమ కలుగును గమనించాలమ్మా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఆ వాక్యమే విశ్వాసులని మీరు కార్యశుద్ధి కలిగి దయించారు. చాలా మనసు పెట్టుకున్నాడు అపోస్తలుల పౌలు. చక్కని మాటలు, చాలా ఆధ్యాత్మిక చంద్ర కలిగే మాటలు. సేవకుడు నేనైనా సరేనా దేవుడి గారైనా లేదా ఇంకో సేవకుడు బోధిస్తున్నా వాక్యం ప్రచురినప్పుడు దేవుడు బోధిస్తున్నాడు అనుకో తప్ప ఆయన సొంత జ్ఞానం చెప్తున్నాడు మాకు ఎందుకు అనుకోకూడదు. దేవుని వాక్యం ఇది. వారు దశలోనిక సంఘంలో వారు అలాగా అపోస్తలుల పౌలు బోధిస్తున్నప్పుడు ఏదో మనుషులు చెప్తున్నాడు కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు. మనం అంగీకరించినప్పుడు వీళ్ళు ఏం చేశారు? సేవకులుగా కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లిస్తూ వారిని బట్టి మిమ్మల్ని బట్టి మేము దేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే మీరు వాక్యంలో వేరుపారి వాక్యాలను జీవిస్తేనే మాకు సంతోషం కలిగేది. సేవకులుగా మాకు కాదండి పిల్లరా, తోడు సేవకులారా, హల్లెలూయా, మాకు సంతోషం కలిగి ఎప్పుడు కృతజ్ఞతలు మీ బట్టి మేము చెల్లిస్తూనే ఉన్నాం కదా. మా బట్టి మీరు ప్రార్థిస్తూనే ఉన్నారు, మేము కాదంటలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పిల్లరా దావీదు దగ్గర ఎలా పోతే ఉండలేము. సమయం చెప్పాను 30 ఇంకా 10 అమ్మా. దావీదు దగ్గరికి వెళ్ళకపోతే మనం ఉండలేము. ఏంటో నాకు నా తప్పనంటే తెలియదు కానీ హల్లెలూయా. దావీదు కీర్తన అమ్మా 119వ కీర్తన 119 కీర్తన 105వ వాక్యం అందరికీ తెలిసిందే. నీ వాక్యం నా పాదాలకు దీపమును నా త్రోవకు వెలుగే ఉంది. ఆయన వాక్యం మన పాదాలకు దీపము, త్రోవకు వెలుగే ఉంది. దావీదు కీర్తన మీద 143 భాగంలో దావీదు అంటారు ఆ మాటలు.
దావీదు అంటున్న మాటలు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పము, దయగల నీ ఆత్మ సమభూమిపై అమ్మా సమభూమి గల ప్రదేశం మందు నన్ను. హల్లెలూయా. మనం ఎలా ప్రార్థన చేస్తున్నామా ప్రియరా? తండ్రి నా యెహోవా దేవా, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా అంటే నీ వాక్యానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం మందు నన్ను నడిపించను. ఎప్పుడైతే ప్రియరా ఆయన చిత్తానుసారంగా వాక్యానుసారంగా మనం ప్రేమించాము, మనం నడిచే మార్గము సరళం చేస్తాడు దేవుడు. ఎత్తి పల్లాలున్నా మెట్టలున్నా అట్లా సదును చేసి సమభూమి గల ప్రదేశం ముందు ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు ఎలా ఎంచుకోవాలంటే, నీవే నా దేవుడు తండ్రి, నీ సర్వము నీవు నాకే, నాకు వేరే వారు ఎవరు లేరు, నాకు వేరే ఎవరు లేరు. ఎప్పుడు వస్తారు చాలామంది, ఒకసారి చెప్పారు సంఘంలో 2003 సంవత్సరం, ఎప్పుడు వస్తారంటే దేవుని పాదాల దగ్గర సర్వము కోల్పోయిన తర్వాత, నెత్తిని చెంగేసుకున్న తర్వాత ఐదుగురు అంటారు తూర్పు తిరిగి మొక్కరా అంటారంట. ఎక్కడికే? అది కూడా తూర్పు నుంచి ప్రకాశించింది ఎవరు? నీతి సూర్యుడు. హల్లెలూయా. మన యేసయ్య. హల్లెలూయా. భూమి ఆకాశం కలగజేసి ఆకాశ మహాకాశంలో కలగజేసి సూర్య చంద్ర నక్షత్రాలను ఆకాశంలో మరి యేసయ్య నీతి సూర్యుడిగా వందిస్తాడు. నిజమే. అప్పుడు కూడా ఆయన తోసాడు కదా, చిన్న కుమారుడు సమస్తం కోల్పోయారు పాదాల దగ్గరికి వస్తే తోసివేసాడా దేవుడు? మన దేవుడు హక్కును చేర్చుకున్నాడు. అంత దయగల దేవుడు, అంత దయగల దేవుడు. ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మనం చేయవలసింది, తండ్రి నీవే నా దేవుడు, నీవే నా దేవుడు, నీ ఆత్మతో నన్ను నడిపిస్తే సమభూమి గల ప్రదేశంలో నా నడక నా మార్గము సరళం తండ్రి. అది నువ్వే చేయగలవు తండ్రి, ఎవరు నా పక్షాన్ని చేయలేదు తండ్రి. హల్లెలూయా. ఇటువంటి తృష్ణ కలిగి, ఇటువంటి భావం కలిగి క్రైస్తవుడు భూమి మీద జీవిస్తే విధానం సమాజం మారిపోతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యోబున్న మాటలు, ఈ మాట కూడా ఒకసారి చూసుకుందాం కదా, అందరికీ తెలిసిన మాటలు. యోబు 22 భాగంలో, ఆయనతో సహవాసము చేసి నీకు సమాధానము కలుగును, నీకు మేలు కలుగును. దేవునితో సహవాసము చేస్తే, వాక్యంలో వేరుపాటి వాక్యానుసారం జీవిస్తే, ఆ వాక్యాన్ని ఉదయం ముద్రించుకొని వాక్యాన్ని కళ్ళ ముందు నుంచి నువ్వు ఆత్మపూర్ణుడు దేవుని ఆత్మను పొందుకుని ముందుకు సాగుతుంటే సమభూమి గల ప్రదేశంలో నీవు నడిపిస్తాడు. ఆయనతో సహవాసంతో నువ్వు నిలిచి ఉంటే కదా నీకు సమాధానం కలుగుతుంది. నీకే కలుగుతుందా? సంఘానికి సమాధానం, కుటుంబానికి సమాధానం, నువ్వు పనిచేస్తున్న స్థలంలో సమాధానం. హల్లెలూయా. సమస్తానికి సమాధానం కలిగజేస్తాడు. అలాగే నీకు మేలు కలుగుతుందా? ఆయన ద్వారా మనకు మేలు పొందుకోవాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి కదా. ఈ సహవాసం ఎప్పుడు కూడా విడిచిపెట్టదు కదా. ఈ సహవాసాన్ని, క్రీస్తుతో సహవాసాన్ని, జన్మలో మనకు ఇంకో జన్మ లేదు. నిద్రిస్తే పరలోకంలో ఉంటాం. వేరే వాళ్ళు అయితే నాకు ఇంకో జన్మ ఉంది, ఇంకో జన్మలో కుక్కగా పడతాను, పందిగా పడతాను, మంచి పని చేస్తే సత్పుసుగా పడతాను అంటారు. మనకి ఇంకో జన్మ అంటూ లేదు. దీని తర్వాత ఉన్నది అనిత్య రాజ్యం. దేవుని మహిమ కలుగును గాక. ఆయనతో సహవాసము చేసి నీకు సమాధానము కలుగును, మేలు కలుగును. కీర్తన 34 వచ్చిన భాగం చూడండి. ఇది చాలా మంచి మాట. అన్ని మంచి మాటలే దేవుని వాక్యం. ఏది మంచి కాదు? చెల్లి గట్టిగా యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించిన ధన్యుడు. హల్లెలూయా. ఏం చేయాలి ముందు? ఆయనతో సహవాసం చేయాలంటే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తామండి. మనం అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాం కదా అమ్మా. వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసుకుని మంచివాడా కాదా, సద్గుణాలు లేవా అని క్రైస్తవుడు అలాగే ఆలోచిస్తాడు. చాలా మంది అందరితో సహవాసం చేస్తాడు అనుకో, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంటారు. దాని గురించి నేను చెప్పట్లేదు. ఏ స్థానానికి వెళ్ళకూడదు ఆ స్థానానికి వెళ్ళిపోతారు, దాని గురించి నేను చెప్పలేదు. కానీ క్రీస్తులో నిలిచినవారు, వాక్యం హృదయంలో ముద్రించుకున్నవారు, వాక్యాన్ని కళ ముద్రించుకున్నవారు, ఆత్మతో నిండినవారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించునడు ధన్యుడు.
ఆయన్ని ఆశ్రయించాలి ప్రతి విషయంలో కూడా. పలుమార్లు వాక్యం మనం విన్నాం. ఇంకోసారి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ద్వారా. ఇదారా ఇది మీకు తెలియదని కాదు, నేనే జ్ఞానని కాదు, నేను చెప్పలేదు. ఇదారా పలుమార్లు దేవుడు మీతో మాట్లాడాడు వాక్యం ద్వారా. అయితే ఆయన ఆశ్రయించినాడు ధన్యుడు. ఉత్తములను రుచి చూసిపోద్దామా. మరి దావీదు గారి ఇచ్చి అంతమంది 2-3 సార్లు చెప్పని వాక్యాలు. దావీదు గారు ఆయన రుచి చూసాడు. ఆయన ఎలా రుచి చూసాడంటే అద్భుతంగా. ఇంకా ఆయన ఎలా అనుకున్నాడంటే ఆయన నా జీవితం అనుకున్నాడు. 30 ఏళ్ళ క్రితం దేవుడు కానీ ఆయనకి మందిరంలో నివాసం దేవుడి దగ్గర బలవాడికి ఆయన మందిరంలో నివసించుకోవచ్చు కోరాడు. ఆయన వాక్యాన్ని ఇప్పుడు ధ్యానించాలనుకున్నాడు పిల్లలు. అయితే దావీదు కీర్తన 63వ అధ్యాయము 3, 4, 5 వచ్చిన బాగా. నీ కృప జీవము కంటే ఉత్తమును. నీ కృప దేవుని యొక్క కృప అంటే జీవము కంటే ఉత్తమైందంట. అందుకు దావీదు పదవులు యేసయ్యను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జామున యందు నిన్ను ఆగండమ్మా. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జామున యందు నిన్ను ధ్యానించినప్పుడు. రాత్రి జామున మనం శుభ్రంగా దుప్పుడు ముసుకేసుకుని ఏసీ ఆన్ చేసుకుని ఫ్యాన్ వేసుకుని పడుకుంటాం అంతే. ఎందుకంటే ఉదయం చేసి డ్యూటీకి వెళ్ళాలి కదా, ఆరోగ్యం పాడైపోతుంది. వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ దావీదు ఏం చేసాడమ్మా అంటే ఇందులో అర్థం ఏంటంటే మీరు నిద్రపోతే కాదు కదా, మెలుగుకుండా ప్రార్థన చేయండి. మీరు అసలు నిద్రపోతే కాదు అంటే హృదయంలో ఎప్పుడు ధ్యానం ఉండాలి. దివారాత్రులు ధ్యానించేవాడు ధ్యానించంటే అది ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించే నువ్వు పనికి ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు వంట చేసుకుంటావు, ఎప్పుడు పిల్లలు పెడతావు, భోజనం పెడతావు. అక్కడ అది కాదు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశోధించాలి. వాక్యం చాలా జాగ్రత్తగా అంటే ఆ ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడున్నా కూడా ఆయన ఎక్కడున్నాడైనా మంచం మీద. ఆయన ఎక్కడున్నాడమ్మా చాలా క్లియర్గా ఎక్కడ రాయబడిందమ్మా చదువమ్మా. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జామున నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణములకు తృప్తి పొందుతున్నది. అబ్బాబా వండర్ఫుల్ డిసైడ్ ఇది. ఇప్పుడు మ్యారేజ్లో ప్రత్యేకంగా మెట్రోపాలిటన్ సిటీల్లో ఇదే వేస్తారు, మేక తలకాయ. వండర్ఫుల్ డిష్. మా సిద్ధాంతం అవుతుంది, నేను తిన్న కదా అదేనియా అమ్మా వాక్యం నిలిచిండే చాలమ్మా. అంటే దావీదు అన్న మాట ఏంటంటే ఆయన దానికి కంపేర్ చేసి చెప్తాడు, మనకు అర్థమయ్యేది చెప్పాడు ఆయన. ఎలా అంటే ఉపమాన నిధులు మనకు అర్థం అవ్వాలని చెప్పేసి. అంటే అది కొవ్వు మీద అంటే చాలా తెచ్చుకుంటుంది. ఒకసారి చెప్పాను సైమన్ గారి ఇంట్లో సేవగా సైమన్ గారి ఇంట్లో మేము తిన్నాం స్పెషల్ తీసేది. అంటే దావీదు గారు ఎలా తిరుగుతున్నాడంటే నేను నా మహిమగా కొవ్వు మీద దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. అంటే వాక్యాన్ని మనం ఆస్వాదిస్తే మన ప్రాణానికి తృప్తి కలుగుతుంది. ఆస్వాదించాలి, దాన్ని రుచి చూడాలి. అదే నా ప్రాణముకు తృప్తి పొందుతున్నది. ఉత్సాహించు పదవులతో నా నోరు నిన్ను గానము చేయాలి. మన వాళ్ళతో శుభ్రంగా తినేది పడుకుంటాం. దాని మాటల వ్యత్యాసం ఆకరించండి ఇందులో. ఆయన కొవ్వు మెదలు దొరికిందంట. కొవ్వు మెదలు మనం తినేది పడుకున్నాడు. ఏం చెప్తాడంటే శుభ్రంగా గొర్రెడు పడుకుంటాడు. దేవుడు చేసిన మేలుని బట్టి ఆయన ఆహారం ఇచ్చినా, ఆస్తులు ఇచ్చినా, సంపదలు ఇచ్చినా, భార్యలు ఇచ్చినా, పిల్లలు ఇచ్చినా, ఏ ఉద్యోగం ఇచ్చినా, ఉన్నతిథులు నిలబెట్టినా ఏం చేయాలంటే మనం ఉత్సాహించి పదవులతో నా నోరు నిన్ను గానము చేయించున్నది. హల్లెలూయా. ఆ స్థితిలో మనం ఉండాలి. ఆయన తృప్తి పొంది పడుకుని నిద్రపోలేదు. రాత్రి మంచం మీద గుర్రపెట్టి నిద్రపోలేదు కదా, ధ్యానిస్తూ ఇక్కడ మాట అద్భుతమైన మాట కదా, ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయించున్నది. గానము చేస్తున్నాడు, పాట పాడుతున్నాడేనా. హల్లెలూయా. స్తోత్ర గానములు పాడి స్తుతించెదను ఎల్లకాలము నా జీవితములో. స్తోత్ర గానములు పాడి పొగడెదను ఎల్లకాలము నా జీవితములో. దయతో నా ప్రాణమును కాచితివి, దయతో నా ప్రాణమును కాచితివి. పెదవులతో నిన్ను కీర్తింతును జీవకాలమంతా నవ్య గీతములను. సాటిలేని నామము స్తుతించెదను జీవకాలమంతా నవ్య గీతములను. సాటిలేని
స్తుతించెదను, స్తోత్రగానములు పాడి పొగడెదను, ఎల్లకాలము నా జీవితములో, ఎల్లకాలము నా జీవితములో. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రకటనలు కూడా ఉన్నాయి కదా, నేను ముగించేస్తాను. ఈ అద్భుతమైన వాక్యం మీ కళ్ళ ముందు నుంచి దేవుడు మనం ఎలా చేస్తున్న ఆరోగ్యం బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, మనకిస్తున్న జీవనాన్ని బట్టి, మనకిస్తున్న జీవనాన్ని బట్టి హల్లెలూయా. దేవుడమే మనకిచ్చిన జీవనాన్ని బట్టి, మనకిచ్చిన బ్రతుకుని బట్టి, ఇచ్చిన సంఘాన్ని బట్టి, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఇస్తున్న వాక్యాన్ని బట్టి మన కృతజ్ఞతా భావంతో దేవుణ్ణి యుగయుగంలో స్థితిస్తూ మన జీవితాన్ని ముందు కొనసాగుతాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచన భాగం. సకల యుగములో రాజయుండి అక్షయుడును అదృష్టుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగును గాక. హల్లెలూయా. సకల యుగములో రాజయుండి అక్షయుడును అదృష్టుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, వాక్యము దొరికిన వారికి జీవము కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది. హల్లెలూయా. వాక్యాన్ని ఆశ్వాసిద్దాం, ఆరోగ్యంతో భూమి మీద సుఖశాంతులతో జీవిద్దాం, ఆ పరలోక రాజ్యాన్ని పరిశుద్ధంగా కైవసం చేస్తున్నాం. అటువంటి కృపలో దేవుడు మనం అందరం భద్రపరచుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమదాసు తండ్రి, అల్పుడైన ద్వారా తండ్రి జీవవాక్యాన్ని సంఘంలో ప్రచురణ చేసే తండ్రి, నువ్వు మాట్లాడిన విధానం ఏమన్నా తీర్చాను.